ఒక సామాన్య మధ్యతరగతి మనిషి చేతికి ఏం రాస్తే అది నిజమయ్యే ఒక అద్భుతమైన మాయా పుస్తకం దొరికితే ఆ పుస్తకంతో అతని కష్టాలు తీరాయా లేక కొత్త తలనొప్పులు మొదలయ్యాయా? సీనియర్ హీరో శ్రీకాంత్, లయ జంటగా నటించిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ దేవుడి పాత్రలో మెప్పించిన లేటెస్ట్ సోషియో ఫ్యాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా కథ ఏంటి, ఇందులో ఉన్న ట్విస్టులు ఏంటి క్లియర్గా తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వెంకటరమణ అలియాస్ శ్రీకాంత్ ఒక పక్కా మధ్యతరగతి కుటుంబం పెద్ద. తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అతనికి అమితమైన భక్తి. ఆ భక్తితోనే పద్మావతి అలియాస్ లయ అనే పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తండ్రి మురళీధర్ గౌడ్, భార్య, చెల్లెలు, బావ, పిల్లలతో కూడిన పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఆశతో ఒక రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెడతాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ వ్యాపారం ఘోరంగా నష్టపోతుంది. అప్పులు పెరిగిపోవడం, ఇంటి అద్దె, కుటుంబ బాధ్యతలు, చివరకు ఉన్న ఉద్యోగం కూడా పోవడంతో వెంకటరమణ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఎన్నో ఏళ్ళుగా పూజిస్తున్న తన కష్టాలు తీర్చలేదనే తీవ్ర ఆవేదనతో వెంకటేశ్వర స్వామిపైనే కోపంతో అరుస్తాడు. తన భక్తుడి ఆవేదనను చూసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలియాస్ రాజేంద్ర ప్రసాద్ స్వయంగా వెంకటరమణకు ప్రత్యక్షమవుతాడు. వెంకటరమణని నీకు ఏం కావాలో కోరుకోమంటాడు. వెంకటరమణ నీ వంటి మీద ఉన్న బంగారం కావాలని అడుగుతాడు. స్వామి బంగారం ఇచ్చి అదృశ్యం అవుతాడు. కానీ వెంకటరమణ భార్య పద్మ అవి నిజమైన బంగారం కాదని ఆ బంగారాన్ని చెరువులో పడేస్తుంది. దీంతో మళ్ళీ వెంకటరమణ కథ మొదటకు వస్తుంది. వెంకటరమణ తన కష్టాలు భరించలేక చనిపోదామని అనుకుంటాడు. అప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై భక్తుడిని పరీక్షించడంతో పాటు అతని కష్టాలు తీర్చడానికి ఒక మాయా పుస్తకాన్ని వరంగా ఇస్తాడు. ఈ పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో ఏ కోరిక రాసినా అది క్షణాల్లో నిజమైపోతుంది. కానీ దానికి కొన్ని కఠినమైన దైవ నియమాలు, షరతులు ఉంటాయి. మొదట్లో వెంకటరమణ చిన్న చిన్న అవసరాల కోసం, అప్పులు తీర్చడం కోసం ఆ పుస్తకాన్ని వాడతాడు. రాసిన వెంటనే డబ్బు రావడం, అప్పులన్నీ తీరిపోవడంతో అతని లైఫ్ హ్యాపీగా మారిపోతుంది. కానీ మనిషి ఆశకు హద్దు ఉండదు కదా. మెల్లగా వెంకటరమణలో అత్యాశ, గర్వం మొదలవుతాయి. విధిరాత మార్చడం కోసం ఆ పుస్తకాన్ని వాడడం మొదలు పెడతాడు. ఇక్కడే కథలో ఊహించని పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఆ మాయ పుస్తకం అనుకోకుండా వెంకటరమణ చేతి నుంచి చేతులు మారుతుంది. లోకల్ రౌడీ గ్యాంగ్స్టర్ అలియాస్ సునీల్తో పాటు మరికొందరు చేతుల్లోకి ఆ పుస్తకం వెళ్తుంది. ఎవరి చేతికి ఆ పుస్తకం వెళ్తే వాళ్ళు తమ స్వార్థం కోసం వింత వింత కోరికలు రాయడం ప్రారంభిస్తారు. దాంతో పెద్ద గందరగోళం మొదలవుతుంది. దేవుడిచ్చిన వరం కాస్త శాపంగా మారి వెంకటరమణకి ముప్పుగా పరిణమిస్తుంది. ఆ పుస్తకం వల్ల వచ్చే సంపద, పేరు ప్రఖ్యాతులు తన కుటుంబంలోని ప్రశాంతతను, ప్రేమను దూరం చేస్తున్నాయని వెంకటరమణ తెలుసుకుంటాడు. డబ్బు శాశ్వతం కాదు, కుటుంబం మరియు తృప్తికరమైన జీవితమే ముఖ్యమని గ్రహిస్తాడు. తన తప్పును తెలుసుకున్న వెంకటరమణ ఎంతో కష్టపడి ఆ పుస్తకాన్ని తిరిగి దక్కించుకోవడానికి పోరాడుతాడు. చివరకు మళ్ళీ స్వామివారిని శరణు వేడుకోగా దేవుడు అతనికి మరొక అవకాశం ఇస్తాడు. మనుషులు అత్యాశతో కోరుకున్నవన్నీ దేవుడు ఇవ్వడు. మనకు ఏది అవసరమో, ఏది మంచో అదే ఇస్తాడు అనే సత్యాన్ని తెలుసుకొని ఆ మాయ పుస్తకాన్ని త్యజిస్తాడు. వెంకటరమణ తన శ్రమను నమ్ముకొని కుటుంబంతో సంతోషంగా జీవించడంతో సినిమా సుఖాంతమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ కథ. ఎలాంటి వల్గారిటీ లేకుండా పాతకాలపు యమలీల, ఘటోత్కచు లాంటి సోషియో ఫ్యాంటసీ కామెడీ ఫ్యామిలీ సినిమాలను గుర్తు చేసేలా దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి దీన్ని రూపొందించారు.
ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.